హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మన ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరు కలిసి మంచి బఫెట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో ఆన్లైన్లో చూస్తే మంచి రేటింగ్తో ఉన్న ఫ్లెచర్స్ గోల్డెన్ కనపడింది. దీని రివ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుందని మన ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సో గ్యాంగ్ అంతా రెడీ అయిపోయి వెళ్ళాం. దీని లొకేషన్ వచ్చేసి మాదాపూర్లో 100 ఫీట్ రోడ్ పక్కన ఉన్న సన్ టవర్స్ అండ్ బిల్డింగ్ ఉంటుంది. దాంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మనం ఇలా అన్లిమిటెడ్ బఫెట్ ప్లాన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ చూసేది యాంబియన్స్. ఎందుకంటే పీస్ఫుల్గా రిలాక్స్డ్గా కూర్చొని తింటాం కాబట్టి యాంబియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యాంబియన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ వాళ్ళు ఫ్లవర్స్ అండ్ లోగో సెట్ చేసి ఫ్లెచర్స్ గోల్డ్ అని ఇలా ఎంట్రీ సెటప్ చేశారు అనమాట. ఇంకా నెక్స్ట్ సీటింగ్ అంతా అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. యాంబియన్స్ కూడా చాలా అంటే చాలా రిచ్గా ఉందన్నమాట. ఫొటోస్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలానే కూర్చొని తినడానికి ప్రైవసీగా చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇక లేట్ చేయకుండా ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఏమేమి తిన్నాం, అలానే ఇక్కడ స్పెషల్స్ ఏంటి అని అన్నీ చూద్దాం వీడియోలో. ఫస్ట్ అయితే మనం లైవ్ కౌంటర్స్ ఏమన్నాయో అన్నీ చూద్దాం. లైవ్ కౌంటర్స్ వచ్చేసి ఇక్కడ 3 to 4 సెక్షన్స్ ఉన్నట్లున్నాయి. సో అవన్నీ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, అక్కడ ఏమేమి ప్రిపేర్ చేస్తారో అన్నీ క్లీన్గా చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ లైవ్ కౌంటర్ వచ్చేసి పాస్తా అండ్ నూడిల్స్ ఉందన్నమాట. ఇక్కడ మనకి బటర్ పాస్తా, మసాలా పాస్తా ఇట్లా నూడిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా రెగ్యులర్ పానీపూరి అయితే ఉంది. ఇక్కడ మనం సర్వ్ చేసుకోవచ్చు కావాల్సినట్టు, అండ్ వాళ్ళు కూడా సర్వ్ చేస్తారు. దీంట్లో ఫ్లెచర్స్ వాళ్ళు స్పెషల్ ఏంటంటే వీళ్ళు జాపనీస్ ఫుడ్ కూడా సర్వ్ చేస్తున్నారు. లైక్ షూజీ అవన్నీ ప్రాపర్ జాపనీస్ స్టైల్లో వీళ్ళు రోల్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ సర్వ్ చేస్తున్నారు. నేనైతే ఎప్పుడు ఏం తినలేదు, అండ్ ఇక్కడ కూడా నేను ట్రై చేయలేదు. రీసెంట్గా మన హైదరాబాద్లో నాగ చైతన్య అన్న అయితే ఈ రెస్టారెంట్ ఓపెన్ చేశాడు జాపనీస్ది. ఎవరైనా ట్రై చేసినా ఆర్ జాపనీస్ ఫుడ్ ఎవరికైనా నచ్చినా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తా. ఇక మన నెక్స్ట్ లైవ్ కౌంటర్ వచ్చేసి పాప్కార్న్ అనమాట. చాలామంది కిడ్స్ని తీసుకొని వస్తారు పిల్లల్ని, వాళ్ళు పక్కా పాప్కార్న్ అవి ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ వీళ్ళు పాప్కార్న్ కూడా పెట్టినట్టున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి జ్యూసెస్, మాక్టైల్స్ అయితే ఉన్నాయి. ఇవైతే మ్యాక్సిమం మన ఫుడ్లో అయితే ఇంక్లూడ్ ఉండదు, ఇది సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ లంచ్కి ఉండొచ్చు ఐ గెస్. లైక్ ఎవరన్నా మాక్టైల్స్ ఇష్టపడే వాళ్ళు అయితే సపరేట్, డిన్నర్ని అయితే సపరేట్గా మనం బై చేసుకోవాలి, అదొకటి గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి చూస్తే మనకి కిచెన్ కూడా కనపడుతుంది. కిచెన్ కూడా చాలా నీట్గా హైజీనిక్గా కనిపిస్తుంది. ఇక ఇవి లైవ్ కౌంటర్స్ అనమాట. మనం నెక్స్ట్ ఫుడ్కి వెళ్ళిపోదాం. ఇక మనం వెజిటేరియన్కి అయితే చూద్దాం. ఫస్ట్ మెయిన్ కోర్స్లో ఏముందో ఇక్కడైతే మనకి వెజిటేబుల్ రైస్ అండ్ సమ్ కుర్మా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్ పులావ్ అండ్ అలానే వెజ్ బిర్యానీ ఉంది. చూడటానికి చాలా స్పైసీగా కనిపిస్తుంది అండ్ చాలా హాట్గా కూడా ఉంది, ఫ్రెష్గా. సో వెజిటేరియన్ వాళ్ళు ఈ బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నూడిల్స్ ఉంది. నూడిల్స్ అలాంగ్ విత్ సమ్ షెజ్వాన్ మంచూరియా గెస్. లైక్ ఇదైతే చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంది. వెజిటేరియన్ వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని బాగానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సమ్ పకోడా ఉంది. పకోడా తర్వాత సమ్ గ్రేవీ కర్రీ కూడా ఉంది మనం రైస్లో యాడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ సలాడ్స్ ఉన్నాయన్నమాట. ఇవి మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అక్కడ కట్ చేసి పీసెస్ పెట్టేశారు. అండ్ అలానే కర్డ్ రైస్ కూడా ఉంది. నెక్స్ట్ మనకి వెజిటేరియన్ స్పెషల్ తినేది ఏంటంటే పన్నీర్ అనమాట. సో ఇక్కడ పన్నీర్ అయితే కొన్ని రకాలు ఉందన్నమాట. ఇది వచ్చేసి బటర్ పన్నీరు, బటర్ మసాలా వేసి కొంచెం స్పైసీగా చేశారు మన సౌత్కి తగ్గట్టు. అలానే పక్కన కూడా పాలక్ పన్నీర్ ఉంది. సో మోస్ట్లీ వెజిటేరియన్స్ పన్నీరే తింటారు కాబట్టి పన్నీర్లోనే డిఫరెంట్ టైప్స్ చేసినట్లున్నారు ఇక్కడ. ఇక్కడ వీటితో పాటే ఇంకొన్ని కర్రీస్ ఉన్నాయన్నమాట. వాటి నేమ్స్ అయితే నేను మర్చిపోయాను. జనరల్గా ఇలాంటి బఫెట్కి ప్లాన్ చేసుకునేటప్పుడు ఎవరైనా నాన్ వెజ్ ప్లాన్ చేస్తారు, బట్ కొద్దిమంది వెజిటేరియన్ ఉండరు. మా గ్యాంగ్లో కూడా వెజిటేరియన్స్ ఉన్నారు. బట్ ఎవరైనా వెజిటేరియన్ ప్లాన్ చేస్తే ఇక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. పక్కా అన్నీ ఫ్రెష్గా క్లీన్గా కనిపిస్తున్నాయి, హైజీనిక్గా అండ్ చాలా హాట్గా ఉన్నాయన్నమాట. సో మీరైతే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇక వెజిటేరియన్ ఫుడ్ వచ్చేసి ఇదే అనమాట. ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, ఎందుకంటే ఎక్కడ బఫెట్కి వెళ్ళినా అవి బేసిక్ అనమాట. ఇక్కడ వెజ్ సూప్ కూడా ఉంది. సూప్ను ఆఫ్కోర్స్ చాలామంది ఇష్టపడతారు. ఎంట్రన్స్లో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అండ్ కేక్స్తో ఇలా డిజైన్ చేశారనమాట. నాకైతే ఈ డిజైన్ అండ్ సెట్టింగ్ అంతా చాలా బాగా నచ్చింది. చూడటానికి కూడా చాలా రిచ్గా ఇన్ఫీరియర్గా ఉంది. అండ్ ఇక అయితే డిలే చేయకుండా మనం నాన్ వెజ్ సెక్షన్లోకి వెళ్దాం. నాన్ వెజ్లో ఇది ఫస్ట్ మటన్ సూప్ అనమాట. చాలామంది సూప్ని ఇష్టపడతారు. నాకు పర్సనల్గా సూప్ అంటే పెద్దగా నచ్చదు, బట్ సూప్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇక్కడ వేడివేడిగా సూప్ ఉంది. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది మటన్ పులావ్ అనమాట. మటన్ కీమాతో పులావ్ చేశారు. చాలా అంటే చాలా వేడిగా కనబడుతుంది చూడటానికి. అలాంగ్ విత్ సమ్ చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. రైస్తో పాటు తినడానికి ఆర్ చపాతీ, బటర్ నాన్ అట్లా తినడానికి గ్రేవీ కర్రీ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బాయిల్డ్ ఎగ్స్తో కూడా కొంచెం గ్రేవీ చేశారనమాట. ఆ పక్కన ఏదో సమ్ మిర్చికా సలాన్ ఐ గెస్. లైక్ ఈ రెండు కాంబినేషన్ గ్రేవీ కర్రీస్కి.
బాయిల్డ్ ఎగ్స్తో కూడా కొంచెం కీమాలా చేసి బటర్ రైస్ చేశారు. అది కూడా చూడడానికి చాలా టెంప్టింగ్గా కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మటన్ కర్రీ ఉందన్నమాట. మటన్ కర్రీ చాలా అంటే చాలా టెంప్టింగ్గా కనిపిస్తుంది. ఈ మెన్యూలో నెక్స్ట్ మోస్ట్ లవ్డ్ ఐటమ్ వచ్చేసి బిర్యానీ. అఫ్ కోర్స్ మనందరి ఫేవరెట్ కదా అది. చూసారు కదా డబుల్ మసాలాతో చికెన్ పీస్తో ఎంత స్పైసీగా కనిపిస్తుందో. అండ్ బిర్యానీ లవర్స్ అయితే డెఫినెట్లీ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకు చూస్తే ఇంకొక చికెన్ ఏదో గ్రేవీ కర్రీ ఉంది, సమ్ గ్రేవీ కర్రీ. ఇవి మేబీ రోటీస్లోకి ఆర్ సపరేట్ పులావ్స్ అవి ఉన్నాయి కదా వాటిలోకి అవి అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి సాలాడ్స్కి చాలా అంటే చాలా బౌల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని ఓన్గా సెల్ఫ్ సలాడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఐటమ్ అయితే స్పెషల్ ఐటమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్లీ ఏ బఫెట్లో నేను చూడలేదు. క్రాబ్ కర్రీ ఉంది. ఇది చాలా అంటే చాలా రేర్ డిష్, బట్ వీళ్ళైతే సప్లై చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సమ్ జ్యూసీ చికెన్ ఉంది, సాసీ చికెన్. సాసెస్తో చికెన్ వేస్తారు. ఇది కూడా చాలామంది లవ్ చేస్తారు తినడానికి. ఇష్టపడే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. దాని పక్కనే సమ్ వెజిటబుల్ రైస్ ఒకటి ఉంది. అలానే ఇక్కడ చికెన్ పెప్పర్ ఫ్రై ఉంది. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా కనిపిస్తుందో. అండ్ చికెన్ ఫ్రై పెప్పర్ ఇదే మనకి లాస్ట్ డిష్ అనమాట నాన్ వెజిటేరియన్లో. సో ఇదైతే మన మెయిన్ కోర్సు. అలాంగ్ విత్ ది మెయిన్ కోర్స్ ఇక్కడ వీళ్ళు సమ్ స్టార్టర్స్ కొన్ని స్టార్టర్స్ అయితే ఇక్కడ ఉంచారు. మేబీ ఇవి సెల్ఫ్ సర్వింగ్ అయి ఉండొచ్చు. అండ్ ఇవన్నమాట డిషెస్. నెక్స్ట్ మనం స్టార్టర్స్ ఇక్కడ ఏమేమి తిన్నాం అవన్నీ చూద్దాం. ఇక్కడైతే కొన్ని పాపడ్స్ అవన్నీ పెట్టి నీట్గా డెకరేట్ చేశారు. ఇక్కడ నుంచి లుక్ అయితే చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది. మనకి బుఫెట్లో ఎక్కువ ఎంజాయ్ చేసే ఐటమ్స్ ఏంటంటే డెజర్ట్స్ అనమాట. సో ఇక్కడ డెజర్ట్స్ ఏమైనా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్ అనమాట. అఫ్కోర్స్ ఇది చాలా కామన్ అండ్ లైవ్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి జిలేబీ అండ్ సమ్ స్వీట్ అయితే ఇక్కడ లైవ్ కౌంటర్ ఇది ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారనమాట హాట్గా. నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ లవ్డ్ ఐటమ్ ఇది గులాబ్ జామున్. అది కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇది సమ్ కీర్ ఏదో ప్రిపేర్ చేశారు, కీర్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది రవ్వ స్వీట్. సమ్ రవ్వతో స్వీట్ చేసి దానిపైన మనకి నట్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ మనకి డిజర్ట్ ఐటమ్స్లో వచ్చేసి కేక్ సెక్షన్ ఉందన్నమాట. అఫ్కోర్స్ మోస్ట్ లవ్డ్ సెక్షన్ అది. ఇక్కడ మనకి కేక్స్లో చీజ్ కేక్స్ ఉన్నాయి. అసలు చీజ్ కేక్స్ అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా. అవి నోట్లో పెట్టుకొని అలా మెల్ట్ అయిపోతాయి అనమాట. అలానే విత్ ఫ్రూట్ సలాడ్స్ అండ్ సమ్ ఫ్రూట్ బాల్స్ కూడా ఉన్నాయి. అండ్ కింద చూస్తే మనకి వాటర్ మిలన్ అండ్ ఫ్రూట్ సలాడ్ ఉంది. అండ్ సమ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి క్రీమీ స్వీట్స్. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయన్నమాట డిజర్ట్స్. ఎందుకంటే ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యేది డిజర్ట్స్ కాబట్టి ఇక్కడ వీళ్ళు బాసుంది బాల్స్ అండ్ బ్రౌనీ కేక్స్ అండ్ సమ్ స్వీట్ సూప్ కూడా ఉంది. అలానే ఇక్కడ మనకి మిల్క్ కేక్స్ అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అండ్ కప్ కేక్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ మిల్క్ కేక్ అండ్ చాలా కేక్స్ ఉన్నాయి. అసలుకి డిజర్ట్స్ ఇష్టపడే వాళ్ళు అయితే డెఫినెట్లీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు ఆర్ పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా డిజర్ట్స్ ఈక్వల్గా ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్. అండ్ వీటితో పాటు వీళ్ళు మనకి లైవ్ కౌంటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డిజర్ట్లో సమ్ డిఫరెంట్ ఆఫ్ స్వీట్స్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అలాంగ్ విత్ సమ్ వ్యాఫీస్. అవి అయితే ఇన్స్టెంట్గా ఇక్కడ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారనమాట. ఇగో ఇక్కడ చూడొచ్చు మీరు వ్యాఫీ మిషన్ కూడా ఉందన్నమాట. ఈ మిషన్లో వీళ్ళు అప్పటికప్పటికే ఇన్స్టెంట్గా వ్యాఫీస్ అండ్ స్వీట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు. సో ఇదన్నమాట ఇక్కడున్న ఆల్మోస్ట్ ఐటమ్స్ అన్నీ కవర్ చేసాం. ఇప్పుడు మనం ఏమేమి తిన్నాం అండి ఎలా ఉన్నాయో అన్నీ చూద్దాం. ఇప్పటివరకు అయితే చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏమేమి టేస్ట్ చేసాం, టేస్ట్ చేసినవి ఎలా ఉన్నాయో చూద్దాం. మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పిచ్చ వెయిటింగ్ ఇప్పటి నుంచి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం తింటాం మనం. మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఈ రెస్టారెంట్లో స్టార్టర్స్ విషయానికి వస్తే టేబుల్స్ ఇలా ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ గ్రిల్స్ పెట్టుకోవడానికి ఏది ఉండదన్నమాట. మొత్తం నార్మల్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో టేబుల్ అలా ఉంటుంది. స్టార్టర్స్ వాళ్ళే డైరెక్ట్గా వచ్చి మన ప్లేట్లో సర్వ్ చేస్తారు. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. మనకి ఇది రెగ్యులర్ బఫెట్ కంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బట్ ఇక్కడ వీళ్ళే ఫ్రెష్గా అప్పటికప్పటికి స్టార్టర్స్ అనేది తీసుకొని అరేంజ్ చేసి ప్లేట్లో సర్వ్ చేస్తారనమాట. అవి ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మన ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ జాపనీస్ ఫుడ్ షూజీ ఇవన్నీ ట్రై చేస్తున్నారు. నేనైతే ఇవేం ట్రై చేయలేదు. సో డైరెక్ట్గా మనం స్టార్టర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సూప్స్ జాపనీస్ ఫుడ్ ఇలా అందరూ తినేసి ఇంకా సెటిల్ అయితే అయ్యాం అనమాట. ఇంకో టేబుల్ అంతా ఆక్యుపేట్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే నాకు ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే స్టార్టర్స్ ఇక్కడ ఎలా ఉండబోతుందో అని నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా నేను గ్రిల్స్ చేసుకుని ఆ గ్రిల్స్ మీద తినేస్తూ ఉంటాను అనమాట స్టార్టర్స్. బట్ ఇక్కడ వీళ్ళు రెస్టారెంట్ లాగా వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు. బట్ అది అన్లిమిటెడ్, ఏ విధంగా తినొచ్చు ఎంతైనా తినొచ్చు. సో ఇది ఎలా ఉండబోతుంది, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఇక సీటింగ్ అండ్ టేబుల్స్ విషయానికి వస్తే చాలా కంఫర్టబుల్గా ఉంది. మనకైతే స్టార్టర్స్ కూడా సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ నా ప్లేట్లో వచ్చి సర్వ్ చేసింది మటన్ స్టార్టర్ అనమాట.
జనరల్గా నేను ఎక్కడా చూడలేదు మటన్ స్టార్టర్ సర్వ్ చేయడం, బట్ ఫ్లెచెస్లో మటన్ కూడా అవైలబుల్ ఉంది, వీళ్ళు సర్వ్ చేశారు. ఆ మటన్ కూడా గ్రేవీగా చాలా టెండర్గా కుక్ అయింది. టేస్ట్ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు స్టార్టర్స్లో మటన్తో పాటు చికెన్ అండ్ ప్రాన్స్ ఇవి కూడా సర్వ్ చేస్తున్నారు. అండ్ ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ మనకి వచ్చేసి ప్రాన్స్ సర్వ్ చేశారు. ఇవి వచ్చేసి నార్మల్ ఫ్రైడ్ ప్రాన్స్. ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయంటే చాలా క్రిస్పీగా కుక్ అయినాయి. టేస్ట్ కూడా అంటే చాలా చాలా బాగున్నాయి అనమాట. మనకి స్పైస్ లెవెల్ కూడా బాగానే ఉంది, అంటే వేరే రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే స్పైస్ లెవెల్ కూడా ఓకే బాగానే అనిపించింది. బట్ మీకు ఇంకా స్పైసీ కావాలన్నా ఆర్ ఇంకా లెస్ స్పైస్ కావాలన్నా కానీ వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. వాళ్ళైతే దాన్ని బట్టి మనకి ప్రిపేర్ చేసి తెస్తారనమాట. సో ఫార్ ఇప్పటివరకు మనం 3 స్టార్టర్స్ అయితే ట్రై చేసాం అనమాట. ఒకటి వచ్చేసి మటన్, ఒకటి వచ్చేసి ప్రాన్ అండ్ ఇంకోటి వచ్చేసి చికెన్ టిక్కా అనమాట. ఈ 3 అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. గ్రేవీ అండ్ స్పైస్ లెవెల్ కూడా పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. అండ్ టెండర్గా కుక్ అయినాయి ప్రతి మీటు. తిన్నాకని చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఐటమ్స్ ఏమున్నాయో చూద్దాం. ఇంకా ఇక్కడైతే నాకు ఒక పెద్ద నెగిటివ్ థింగ్ అయితే జరిగిందనమాట. అది ఫుడ్ విషయంలో కాదు, వేరే విషయంలో కాదు, ఏంటంటే సర్వింగ్ విషయంలో. మేము ఆల్మోస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ వెళ్ళామన్నమాట. అక్కడ సర్వ్ చేయడానికి గ్రిల్స్ లేవు, వాళ్ళే మాన్యువల్గా ప్రిపేర్ చేసి సర్వ్ చేయాలి. చాలా అంటే చాలా డిలే అయింది. ఒక్కొక్క స్టార్టర్ రావడానికి అట్లీస్ట్ 15 to 20 minutes వెయిట్ టైం అయితే పట్టింది. అండ్ వచ్చినా కానీ చాలా అంటే చాలా డిలే అవ్వటం అండ్ అందరికీ సఫిషియెంట్గా రాకపోవటం అండ్ మళ్ళీ వెయిట్ టైం మధ్యలో చాలా అంటే చాలా పేషెన్స్గా ఉండాలి. ఈ విషయంలో ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. మేబీ స్టాఫ్ని ఇంక్రీజ్ చేస్తే ఇది సార్ట్ అవుట్ అవ్వచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎవరన్నా క్రౌడ్ ఆర్ గ్యాంగ్గా వెళ్ళాలంటే ముందుగానే ఇంటిమేట్ చేయండి. మీకు ఓకే పీస్ఫుల్గా వెయిట్ చేసి స్లోగా తింటా ఉంటే ఓకే, బట్ ఏదన్నా హరిహరిగా వర్క్లో ఉంటే మాత్రం ఇది కొంచెం మైనస్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ ఏం సర్వ్ చేస్తారో చూద్దాం. వీళ్ళు నాకు నెక్స్ట్ సర్వ్ చేసిన స్టార్టర్ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ డిష్ అంట. ఏంటంటే అది ఫిష్ ఐటము. ఫిష్ని బనానా లీఫ్లో ఫౌల్ చేసి మసాలాతో మ్యారినేట్ చేసి బనానా లీఫ్తోనే బాయిల్ చేసి ఇచ్చారనమాట. ఇది టేస్ట్ ఎలా ఉండబోతుందో కానీ వీళ్ళైతే సిగ్నేచర్ డిష్ అని చెప్పారు. ఓపెన్ చేసి చూస్తే ఫిష్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా కుక్ అయింది. మసాలా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఒక డిఫరెంట్ ఐటెం, బట్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా వర్త్. ఈ సిగ్నేచర్ డిష్ తిన్నా కూడా నాకు అదే అనిపించింది, సాటిస్ఫైగా. చాలా అంటే చాలా బాగుంది. జనరల్గా మనం ఈ టైప్ ఆఫ్ డిషెస్ మనం కేరళ ఆర్ తమిళనాడు ఇటు సైడ్ చూద్దాం, బట్ ఇక్కడ మనకి సర్వ్ చేయడం చాలా అంటే చాలా బాగుంది. ఇది పిల్లలు ఆర్ పెద్దవాళ్ళు వచ్చినా కానీ ఎంజాయ్ చేస్తారు పక్కా. అండ్ ఫిష్తో పాటు వీళ్ళు మనకి చికెన్ ఫ్రై చేశారనమాట. ఆ క్రిస్పీనెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది చికెన్ ఫ్రైలో. బెస్ట్ థింగ్ ఏంటంటే స్టార్టర్స్ అన్నీ చాలా అంటే చాలా హాట్గా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అండ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. చెప్పాలి కాకుందని ఇందాక నేను చెప్పా కదా వెయిట్ టైం అని. ఇగో మళ్ళీ వెయిట్ టైం చాలా అంటే చాలా వెయిటింగ్ అసలుకి. దీన్ని కొంచెం పేషెన్స్తో హ్యాండిల్ చేయాలి. ఫుడ్ అయితే చాలా బాగుంది, ఇది చాలా పాజిటివ్ విషయం. బట్ ఈ వెయిట్ టైమే కొంచెం నెగిటివ్. ఇంత క్రౌడ్ రావడం కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పారు అన్ఎక్స్పెక్టెడ్గా. బట్ మేము వాళ్ళకి ముందే ఇంటిమేట్ కూడా చేసాం అనమాట. ఇంకా వీటితో పాటు చాలా అంటే చాలా స్టార్టర్స్ కూడా తిన్నాం. మటన్ కీమా బాల్స్ అని, చికెన్ అని, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేసాం అనమాట. అవేంటో చూద్దాం. It's good, bro. But I am not eating, bro. Second time also I am. कौन है मी? दोस्ती भूल गए, यही दोस्ती 18 साल का. ठीक है वो मटन बॉल, कीमा बॉल. I don't like soups actually. वहाँ तो वेज का स्टार्टर्स थे भाई. I never had the soup. తెలుసు నాకు, బట్ నాకు నచ్చదు బికాస్ నో సాల్ట్ అండ్ నో చిల్లీ. No, it's very spicy. You just take one spoon and
But we Andhra only spices. నాకు పర్సనల్గా సూప్స్ అంటే పెద్దగా నచ్చదు అనమాట. ఎందుకంటే నాకు అసలు పెద్దగా హ్యాబిట్ కూడా లేదు, అది నాకు నచ్చదు. బట్ మా వాళ్ళు అడుగుతున్నారు ట్రై చేయమని, బట్ నేనైతే ట్రై చేయలేదు. సూప్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇగ్నోర్ తీసనమాట. మీరు ట్రై చేయొచ్చు, సూప్ అయితే చాలా టేస్టీగా ఉందని కూడా చెప్పారు అక్కడ. ఇప్పటి వరకు ఫిష్, చికెన్, ప్రాన్స్ అండ్ ఇలా చాలా అంటే చాలా స్టార్టర్స్ తినేసాం. మటన్ ఎవ్రీ స్టార్టర్ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఏ లెవెల్లో ఉంటుందో స్పైస్ అలా ఉంది. పర్ఫెక్ట్గా కుక్ అయింది ప్రతిదీ. నాకైతే ఒక్క స్టార్టర్ కూడా నెగిటివ్ అనిపించలేదు. వెజిటేరియన్స్ ఐఎమ్ రియల్లీ సారీ, నేనైతే వెజ్ స్టార్టర్స్ ఏం ట్రై చేయలేదు. ఎవడో మెయిన్ కోర్సు లేసేదట్లేడే. మటన్ తినాలంటే ఇల్లే బెస్ట్. మటన్ తినాలంటే ఇల్లే బెస్ట్. ఎలా తీసుకొని ఏడ కూడా తిను, ఎవరు వద్దున్నారు నేను ఇంకా తిను ఫ్రీగా. టేస్ట్ మంచిగా ఉంది. టేస్ట్ మంచిగా ఉంది. తినేసే మరి. ఇక్కడ మా ఫ్రెండ్ గాడు అనమాట, ఇక్కడ స్పూన్తో మటన్ తినడానికి ఇబ్బంది అవుతుంది మనోడికి. నాకైతే నా హ్యాండ్తో తినడం ఇష్టం అనమాట. హ్యాండ్తో పీస్ఫుల్గా ఓపెన్గా తినడం ఇష్టం. స్పూన్స్ అవన్నీ ఇబ్బంది పడకుండా తినడం ఎందుకని నార్మల్గా తినేసి అని చెప్తున్నా. మీకు హ్యాండ్తో తినడం ఇష్టమా, స్పూన్తో తినేస్తారా రెస్టారెంట్లో కంఫర్ట్గా? కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. మటన్ కీమా బాల్స్, కీమా బాల్ మనకి ఎక్కువ బయట. బాయ్ బాయ్ బాయ్. मटन कीमा बॉल, एक फिश, एक मटन कीमा बॉल. फिश और मटन कीमा बॉल. हाँ सबके लिए या सिर्फ आपके? सबके. हम लोग नहीं लेंगे. हाँ ओनली दोनों. जल्दी करो. పై లోపల మనం మెయిన్ కోర్స్ పెట్టాలి. బ్రో నీకేమన్నా కావాలా? చెప్పాను కదా బ్రో, నువ్వు చెప్తే ఇప్పుడు దారలేదు బ్రో. నాకు చెప్తే నీకు చెప్పలేదు బ్రో, చెప్పాను రావట్లేదు. మరి ఏం చేద్దాం? కానీ అసలు చేతి తినొచ్చు మంచిగా. మనం భారతీయులుగా వేసే చేసి ఫ్రీ చేసే. వెజిటేరియన్స్ గయా ఆఫీస్ ఆఫీస్ వెళ్ళిపోయారు లేరు ఇక్కడ. సపరేట్ క్యాబ్ వెజిటేరియన్స్. బ్రో పానీపూరియా? ఆకాంక్ష జిలేబీ. మనలో వెజిటేరియన్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ మా గ్యాంగ్లో అయితే అందరూ నాన్ వెజ్ మ్యాక్సిమం. బట్ వీళ్ళు ఏంటంటే వీక్లీ స్పెసిఫిక్ డేస్ ఉంటాయి. కొన్ని డేస్ సాటర్డే, మండే అలా. కొన్ని డేస్ తినరు. అనుకోకుండా ఇది వాళ్ళు తినని రోజే పడింది కొంతమందికి. వాళ్ళైతే వెజిటేరియన్తో అడ్జస్ట్ అయ్యారు, తప్పదు. ఇంకా మీలో వెజిటేరియన్ ఎంతమంది ఉన్నారో, నాన్ వెజిటేరియన్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్స్లో చెప్పండి. చికెన్ లివర్ ఫ్రై చచ్చిపోదు. నేనన్నా ఇల్లు ఫిష్ తెస్తారా నాయన నీకోసం? Don't underestimate our plate. आने के बाद काम रहता है Because it's already underestimated. बेइज्जती करने आया हूँ वहाँ से. यही दोस्ती. हाँ एक दिन वेजिटेरियन क्या हुआ है? भूल ही गया, इतना दूर बैठा दिया. यहाँ बैठ के मोटिवेट तो करना था कम से कम. हाँ रेस्टोरेंट क्लोज टाइम क्या है? 1 o'clock. 1:30? Seriously? We can stay up to 12 o'clock. After 12 also? Why sunset, sunrise? Sunset to sunset or sunrise to sunrise? Sunrise to sunrise. Means 7 to 7 mostly. మా వెజిటేరియన్ ఫ్రెండ్స్ కోసం చిన్న ఐడియా అయితే చెప్తున్నా. ఏంటంటే రెస్టారెంట్ మనకి
12 తర్వాత ఓపెన్ అయి ఉంటే మనం ఆ తర్వాత నాన్ వెజ్ తినొచ్చు కదా అని చెప్పి ఐడియా ఇస్తున్నా. బట్ వాళ్ళు ఏంటంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సన్ రైజ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే సన్ రైజ్ వరకు అలా ఉంటారనమాట నాన్ వెజ్. సో ఇది వర్కౌట్ అవ్వదు అనిపించింది. బ్రో లుక్స్ లైక్ జింక్ ఆర్ సంథింగ్. కూల్ టేక్ ది అదర్ వన్. మా ఫ్రెండ్స్ ఇక్కడ వెజ్లో ఒక మష్రూమ్ స్టార్టర్ ఒకటి ఉంది, అది ట్రై చేయమని ఇచ్చారనమాట. అది ఎంత వర్స్ట్గా ఉందంటే అంత వర్స్ట్గా ఉంది. అసలు చాలా అంటే చాలా వర్స్ట్ అయిపోయింది. మౌత్ అంతా ఒక గ్రాస్ ఫ్లేవర్ వచ్చేసింది. Cindy, you want to taste mushroom? अच्छा है. Please taste. Really अच्छा. No gas. No अच्छा. एक ही मशरूम टेस्ट करो. You land in Mars. अच्छा नहीं है. అలా సరదాగా మాట్లాడుతూనే స్టార్టర్స్ అంతా కంప్లీట్ చేసాం. ఫ్రెండ్స్తో ఇలా సరదాగా టైంపాస్ అయింది బాగా. బట్ ఆ వెజ్లో ఒక్క మష్రూమ్ ఫ్రై ఒక్క స్టార్టర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. నేను స్పెసిఫిక్గా వెజ్ కూడా ఏం ట్రై చేయలేదన్నమాట. నెక్స్ట్ మెయిన్ కోర్స్లో వచ్చేసి నేను ఏమేమి ట్రై చేశానో ఇప్పుడు చూద్దాం. నేనైతే ఫస్ట్ మనకి పులావ్ ఇక్కడ ఉంది, ఆ పులావ్ అయితే ట్రై చేశాను. అది మటన్ కీమాతో మౌల్ చేశారు. చూడటానికి కూడా చాలా టెంప్టింగ్ అనిపించి అది ట్రై చేశాను. దాంతోపాటే కొంచెం గోంగూర మటన్ కూడా సర్వ్ చేసుకున్నాను. ఇంకా మనకి మెయిన్ కోర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి, బట్ నేనైతే కొంచెం లిమిటెడ్గా తిందాం అనుకున్నా. ఎందుకంటే స్టార్టర్స్ చాలా ఎక్కువ తినేసా. అండ్ నెక్స్ట్ మనం డెజర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మెయిన్ కోర్స్ కొంచెం లిమిటెడ్గా తినేద్దామని ఫిక్స్ అయిపోయాయి అనమాట. మెయిన్ కోర్స్లో నేను ట్రై చేసిన ఐటమ్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ, అది డెఫినెట్గా ఉండాలి. చికెన్ పెప్పర్ ఫ్రై కొంచెం స్పైసీ కనిపించింది కదా, అది. అండ్ మటన్ కర్రీ అండ్ పులావ్ కూడా ట్రై చేశాను. చికెన్ గ్రేవీ కర్రీ కూడా కొంచెం ట్రై చేశాను. సో ఇవన్నీ అయితే నేను కంప్లీట్గా తినలేదు, బట్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. లాస్ట్ టైం మేము ఏఎస్ఎఫ్ అని వేరే బీబీక్యూస్ అని ఇంకా లాస్ట్ టైం మనకి వేరే ట్రై చేసిన బఫెట్స్, అక్కడ మెయిన్ కోర్స్ అయితే కొంచెం నచ్చినట్లేదు, సాఫ్ట్గా తీయగా ఉన్నట్లు అనిపించింది. బట్ ఈసారి అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది, మనకి సరిపడా స్పైసెస్తో చాలా నీట్గా కుక్ అయింది. అండ్ ఆ మటన్ కూడా చాలా అంటే చాలా టెండర్గా ఉంది, పీస్ కూడా. మనకి మెయిన్ కోర్స్ అయితే డెఫినెట్లీ ఇది వర్తే అని చెప్పాలి. ఈ మెయిన్ కోర్స్ తిన్న తర్వాత డెజర్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ డెజర్ట్స్ ఏమేమి తిన్నానో చూడండి. చాలా ఐటమ్స్ చూపించే కదా నేను మీకు, ఏమేమి తిన్నానో చూద్దాం. డెజర్ట్స్ ఉన్నాయి, చాలా డెజర్ట్స్ ఉన్నాయి, అన్నీ కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పి చేద్దాం పడి. మనకి ఇక్కడ పానీపూరి, పాస్తా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవైతే నేనేం ట్రై చేయలేదు. నాకు ఇంట్రెస్ట్ అనిపించే డెజర్టే ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యా. అండ్ ఇక్కడ గులాబ్ జామున్, ఇవి కీర్ ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా నేనైతే పెద్దగా ట్రై చేయలేదు, బట్ ఈ లవర్స్ ఎవరైనా ఉంటే పక్కా ఇది ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ జాంగ్రీ, జిలేబీ ఇవి కూడా ఇన్స్టెంట్గా కుక్ చేశారు. నేనైతే ఈ జిలేబీ కొంచెం ట్రై చేశాను. ఓకే ఇది కూడా బాగానే ఉంది, మరీ ఓవర్ స్వీట్ లేకుండా మరీ కొంచెం హాట్గా బాగానే ఉంది స్వీట్గా. నెక్స్ట్ ఇక్కడ మనకి కేక్ సెక్షన్ ఉంది కదా, ఈ కేక్స్ అయితే డెఫినెట్లీ ట్రై చేద్దాం అని చెప్పి 3 తీసాను అనమాట. ఒకటేమో వనిలా అండ్ ఇంకోటేమో మ్యాంగో స్వీట్, ఇంకోటేమో చీజ్ కేక్ అని ఉంది. చీజ్ కేక్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది, ఇది నా ఫేవరెట్ కూడా. అలా నోట్లో వేయగానే అలా కరిగిపోయింది, చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ మ్యాంగో అండ్ వెనిలా కూడా కొంచెం బాగానే ఉన్నాయి, క్రీమీగా. కొంచెం ఎవరన్నా మనకి పేస్ట్రీస్ లాంటివి తినేవాళ్ళు ఉంటే పక్కా వీళ్ళకి నచ్చుతాయి అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రూట్ మిక్స్ ఉందన్నమాట కస్టర్డ్తో. కస్టర్డ్ క్రీమ్ అయితే నాకు చాలా అంటే చాలా ఓవర్గా అనిపించింది, సో నేనైతే ట్రై చేయలేదు. ఇక్కడ మనకి వాటర్ మిలన్లో పెట్టి సమ్ వైట్ స్వీట్ బాల్స్ అయితే ఉన్నాయి, అవైతే నేను ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ మనకి డబుల్ కా మీఠా అయితే ఉందన్నమాట. ఈ డబుల్ కా మీఠా మీద పైన బటర్ లేయర్ వేసి నట్స్ వేసారనమాట. చూడటానికి చాలా టెంప్టింగ్ అనిపించింది, సో అదైతే ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాయి అనమాట. దాంతోపాటు ఇంకా ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయన్నమాట. ఆ కేక్స్లో నా ఫేవరెట్ అయిన మిల్క్ కేక్ కొంచెం తీసా. నాకు కేక్స్ నట్స్తో పాటు తింటే చాలా అంటే చాలా బాగుండిద్ది, సో నేను అలా యాడ్ చేసుకొని తిన్నాను అనమాట. మిల్క్ కేక్ బాగుంది, బాగుంటుంది.
Add one basmati also. Okay. ఓకే థ్యాంక్ యూ. నేను ఇక్కడ ట్రై చేసిన ప్రతి డిజర్ట్ చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి కూడా. డిజర్ట్స్ లవ్ చేసేవాళ్ళు ఎవరైనా, కిడ్స్ ఆర్ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఇదైతే ట్రై చేయొచ్చు. అండ్ నిజంగా ప్రతిదీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. మనకి అదర్ బార్బిక్యూస్తో కంపేర్ చేస్తే ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి డిజర్ట్స్ నాకు ఇక్కడ. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఐస్ క్రీమ్ సెక్షన్. లాస్ట్లో ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే అసలు స్పెషల్గా ఉంటుంది కదా. బట్ నాకైతే ఐస్ క్రీమ్ ఒక్కటే తినాలంటే నచ్చదు నాకు. సో నేను వెనిలా ఫ్లేవర్ అండ్ స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకొని దాంట్లోకి బ్రౌనీ అండ్ మిల్క్ కేక్ యాడ్ చేసి నట్స్ యాడ్ చేసి తిన్నా. చాలా అంటే చాలా బాగుంది. ఐస్ క్రీమ్తో ఇంకైతే ఎండ్ చేశాను అనమాట. నట్స్ white chocolate chips. Okay. Brownie అక్కడ ఉంది. Small brownie and थोड़ा milk cake. ఇది అనమాట మన వీడియో. నేనైతే ఇక్కడ ఫుడ్ చాలా ఎంజాయ్ చేశాను. దీనికి నా రేటింగ్ వచ్చేసి 8/10. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది.